అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఇరాన్ ఉన్నది స్టేట్ ఆఫ్ హార్మోజ్ అని. అంటే ఈ ఆయిల్ అన్నీ గూడా అంటే ఖతారు, కువైటు, ఇరాకు తర్వాత యుఏఈ, సౌదీ అన్ని ఆయిల్ గూడా ఇరాన్ ముందు నుంచెళ్ళి సముద్రం ముందు నుంచెళ్ళి పోవాలి. దానికి ముందు ఇరాన్ ఉంటది. ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ హార్మోజ్‌లో ఏమన్నా డిస్టర్బ్ అయ్యి ఈ ఏవైతే మన ఈ ట్యాంకర్స్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయో రావడం పోవడంలో ఏమైనా ఇబ్బంది ఆగిపోతే దాని యొక్క ప్రభావం ఆయిల్ సప్లైస్ మొత్తం అయిపోతాయి. దాదాపు ప్రపంచంలో చాలా దేశాలు ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళి ఆయిల్ తీసుకుంటాయి కాబట్టి ఒక పెను ప్రమాదం ఏంటంటే ఇండియాకే కాదు, చాలా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు కానీ, యూరోప్ కానీ, ఆఫ్రికా చాలా దేశాలకు కూడా ఆయిల్ సప్లైస్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధం ఎందుకు మొదలుపెట్టిండు అంటే ఒక వాదం ఏమని వినిపిస్తున్నదంటే ఈ గల్ఫ్ ఆయిల్ ఏదో విధంగా డిస్టర్బ్ చేసి ఆపేసి ఆయన ఏదైతే వెనిజులా ఆయన చేతుల్లో కంట్రోల్ ఉన్నదో వెనిజులా ఆయిల్ను వాళ్ళ అమెరికా ఆయిల్ను ఎక్కువ ధరలకైనా కూడా కొనిపించాలి. ఎందుకంటే వాళ్ళ ధరలు ఎక్కువ ఉన్నాయి అక్కడ కాబట్టి ఏదో ఒక విధంగా ఈ ఆయిల్ రేట్స్ పెంచేసి ఆ ఆయిల్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నది కూడా ఆ ప్రమాదం కనబడుతున్నది ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే భారతదేశానికి 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆయిల్ రేట్లు పెరిగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, ఆర్థిక ప్రగతి కూడా కుంటుపడుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్లో అంటే ముఖ్యంగా యూఏఈ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, సౌదీ కానీ, ఒమాన్ కానీ, ఈ బహ్రెయిన్ కానీ ఈ దేశాలలో ఇండియన్ వర్కర్స్ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఈ దేశాలతోని కూడా భారతదేశానికి వ్యాపార సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ యుద్ధం అనేది అసలు తొందరగా ముగిస్తేనేమో కొంత నష్ట నివారణ తక్కువ ఉంటుంది. కానీ ఈ యుద్ధం ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏంటంటే ఇది ఎటు నుంచి ఎటుపోతో తెలుస్తలేదు. తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒక విధమైన టెన్షన్కు, ఉద్రిక్తతకు లోనవుతున్నాయి కాబట్టి ఇది ఒక విధంగా ప్రపంచానికి కూడా వినాశనమే. ట్రంప్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆశ పెట్టి, ఏదో ఒక కారణం పెట్టి, మిష పెట్టి ఇప్పుడు ఈ ఆయిల్ ఉత్పత్తి అన్ని దేశాల మీద కూడా మొదలు ఇరాక్ మీద కూడా అక్కడ ఏదో కెమికల్ వెపన్స్ తయారు చేస్తున్నారని సద్దాం హుసేన్ అని విన్నా. అట్లాగే కర్నల్ లీబియా గద్దాఫీ మీద వీళ్ళు, లెబనాను, సిరియా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అన్ని దేశాలలో కూడా వాళ్ళే యుద్ధం చేసినారు. ప్రపంచంలో అన్ని రకాల ఈ ఉద్రిక్తతలకు నష్టానికి కారణం అమెరికా అయింది. ఇప్పుడు అమెరికా మళ్ళీ అదే మొదలు పెడుతున్నది కాబట్టి ప్రపంచంలో అమెరికాకు ఏమున్నదంటే ప్రపంచంలో ఏదైనా కూడా అన్ని నా చేతుల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే నడవాలని ఒక అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచం అమెరికాను పక్క పెడుతున్నది కాబట్టి మళ్ళీ అమెరికా ఏం చేస్తున్నది ప్రపంచం మళ్ళీ ఒకసారి కుదుపు కుదిపి మళ్ళీ ఒక విధమైన ఒక సంక్షోభాన్ని సృష్టించడానికి ట్రంప్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు యూరోప్ దేశాలు కానీ, యూఏ కానీ, నాటో కానీ దీనిలో పాల్గొనడానికి ఇష్టపడతలేవు ఈ యుద్ధంలో. మరి ముందు పోతే ఏమవుతుంది? అమెరికా యొక్క ఈ దుందుడుకుతనంతో రష్యా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అంటే చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, బ్రిక్స్ నేషన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా సమస్య. అంటే ఇవన్నీ కూడా మనం కొంత టైం పడుతుంది కావచ్చు, వేసి చూడొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం అమెరికా మిలిటరీ పవర్ ఏదైతున్నదో ఆ మిలిటరీ పవర్ను ఎదుర్కొనే శక్తి నాకు లెక్కల ప్రకారం అయితే ప్రపంచంలో ఇంక్లూడింగ్ చైనా కూడా లేదు. కాబట్టి ఆ మిలిటరీ పవర్ కొని ప్రపంచంలో అన్ని దేశాల మీద దాష్టికం చేస్తున్నది. ఇష్టం ఉన్న దేశాలు ఇప్పుడు మీకు 2 వర్డ్స్ వినబడుతున్నాయి. సిపి అంటే ఇది చేంజ్, పీసీ సిబిఐ చేంజ్ ఆఫ్ పర్సన్, అంటే ఒక దేశంలో ఇష్టం లేకపోతే అధినేతను మార్చాలి, లేకపోతే ఆర్సీఆర్ చేంజ్ ఆఫ్ రిజీమ్ అంటే మొత్తం వ్యవస్థనే మార్చాలి. ఇప్పుడు ఇరాన్లో ఏంటంటే ఖొమైనీ చంపేశారు. ఖొమైనీ చంపేసి ఆ రిజీమ్ చేంజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలి. అంత ఈజీ. ఇరాన్ కూడా బలోపేతమైన దేశం, గట్టి దేశం కాబట్టి అక్కడ కూడా మతం స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి అంత ఈజీగా అవుతుందా కాదా తెలియదు. రెండోది ఏమవుతున్నదంటే ఈవెన్ యూరోపియన్ దేశాలు, కెనడా అటువంటి దేశాన్ని కూడా ట్రంప్ వదిలిపెట్టడం లేదు. ఏమో కిడ్నాప్ చేసి పట్టుకొచ్చిండు. తర్వాత చాలా దేశాలలో రిజిమ్ చేంజ్ చేశారు లేదా పర్సన్ చేంజ్ చేశారు. ఆఖరి కెనడా ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద బలవంతమైన ఒక ఆర్థికంగా పెద్ద దేశం, దాన్ని కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి సంగతి చూస్తారు. అంటే ప్రపంచంలో ఒక
ఒక విధమైన అనిశ్చిత, ఒక విధమైన ఉద్రిక్తత ఇన్నడు అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నేను అనుకుంటే మొట్టమొదటిసారిగా కోల్డ్ వార్లో కూడా ఇట్లా లేకుంటే ఇక్కడ ఇప్పుడు లేకుంటే ఒక విధమైన ఒక విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నది. దీని పరిణామాలు మాత్రం సీరియస్ గానే ప్రపంచం మొత్తం మీద కూడా పడుతున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. ఒకటేంటంటే ఇప్పుడు వస్తున్న సిగ్నల్స్ ఏంటంటే ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఏ దేశం కూడా ఒప్పుకుంటలేదు. కానీ ఒప్పుకోలేకపోయినంత మాత్రం వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. కానీ ధైర్యంగా మళ్ళీ మిలిటరీ పవర్గా ఎదుర్కొనే ఒక పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. రైట్ సార్, మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు మీరు అందుబాటులో ఉండండి సార్. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మణ. రామ్మోహన్ గారు, ప్రపంచ దేశాల్లోకి అన్నింటినీ కూడా హై అలర్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందంటారా? ఏమన్నా ఇది ఇక్కడితో ఆగుతుందంటారా? లేదంటే ఓ పక్కన ట్రంప్ ఏమో మీ అంతు చూస్తామంటారు, మరోవైపు ఇరాన్ ఏమో దాడులు కొనసాగిస్తూ ఉంది, మిడిల్ ఈస్ట్ దేశాలపై ఎయిర్ బేసెస్ ఏవైతే అమెరికా ఉన్నాయో వాటిపైన కూడా చేస్తుంది. ఎలా చూడాలంటే ఈ యొక్క సెగ భారత్కి తగిలే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఎంత త్వరగా క్లోజ్ అయితే ఈ సెగ నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు మీరు? లక్ష్మణ గారు, మీకు మిత్రులు రాజమౌళి గారికి అట్లాగే పాపిరెడ్డి గారికి అందరికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ట్రంపే స్వయంగా శత్రువులు సరిగ్గా అంచనా వేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక 2-3 వారాలు పట్టొస్తూ యుద్ధం వేయడానికి అని ట్రంప్ జనరల్ గా టెంపరీ ట్రంప్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే 2 రోజులు ముగుస్తుంది, అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది అంటారు. జనరల్ శత్రువులు దించేయడానికి మైండ్ గేమ్ ఆడే వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ముగుస్తుంది అంటారు. ఇది కొత్త కాదంట. గతంలో మనకు ఉక్రెయిన్ రష్యా వాళ్ళు కూడా ఏమన్నారు, ఉక్రెయిన్ చాలా చిన్న దేశము, ఎంతసేపు 3 రోజులు ముగుస్తుంది అన్నారు. కొందరైతే ఒక మన సామెత కూడా ప్రయోగించారు. ఏమనంటే జలుబు వస్తే అయితే 4 రోజులు తక్కువైంది, లేకపోతే మనం చేస్తే 7 రోజులు తక్కువైంది అని. అట్లాగే ఇది అవతల కదా 4 ఏళ్ళు నడుపుతుంది. కనుక ఇవాళ ట్రంప్ ఆలోచన చూసుకుంటే ఖచ్చితంగా ఇరాన్ సరిగ్గా అంచనా వేసినప్పుడు 2-3 వారాలు పట్టొస్తూ యుద్ధం ముగియడానికి అన్నారు. అంటే వాళ్ళ శక్తిని సరిగ్గా అంచనా వేసినట్టు నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు యుద్ధంలో మొన్నటిదాకా సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్, నష్టపోయేదో లాభపడేదో ఏ రకంగా చేసిన యుద్ధంలో పాల్గొంటే ఈ 3 దేశాలు మాత్రమే ఉండే. కానీ వాళ్ళ సూత్రధారి కాస్త పాత్రధారిగా మారిపోయాడు. అమెరికా సూత్రధారి కానీ ఇప్పుడు పాత్రధారిగా మారిపోయాడు. ఇప్పుడు కొత్త కూడా కాదు, మొన్న మొదలుపెట్టింది కూడా కాదు. అంతకు ముందే చూసుకుంటే సూత్రధారి పాత్రధారి ఎప్పుడు మారిపోయిందంటే 6 నెలల క్రితం ఏది ఈ యుద్ధానికి కామా పడ్డది, ఫుల్ స్టాప్ కాదు. అప్పుడే బంకర్ లో ఉన్న ఖమైనీని చంపేస్తా అని చెప్పి నిలువున 90 మీటర్ల లోతుకు పోయే ఒక బంకర్ లేజర్ ను వాళ్ళు శిబిరాన్ని ప్రవేశపెట్టారు. ఏమైంది? అది పోయింది కానీ నేను ఖమైనీ చనిపోయింది అన్నారు. 1 వారం రోజుల తర్వాత ఎడుకోలేదు, ఖమైనీ ఉన్నాడు అన్నారు. తర్వాత 2 నెలలు కనపడలేదన్నారు. మొత్తం మీద ఖమైనీ బతుకున్నాడు తెలిసి. కనుక సిఐఏ ఇప్పుడు ఇందులో విఫలమైందా అంటే కాలే. ఏం చేశారంటే అంచనా తప్పైంది అప్పుడు అనుకుంది. కనుక ఈ 6 నెలలు టైం తీసుకొని వాళ్ళ సిఐఏ ఏం చేసిందంటే ఖమైనీ కుటుంబం ఎట్లా ఉంటది, ఏ రకంగా వాళ్ళు మీటింగ్స్ అవుతుంటారు, అసలు ప్రభుత్వం ఎట్లా ఉంటది అనే దాని మీద పెద్ద ఎత్తున ఈ 6 నెలలుగా పరిశోధన చేసి ఇవాళ సరిగ్గా టార్గెట్ నిర్ణయించి ఒకే దెబ్బతోని ఖమైనీ కుటుంబ